అయితే చూడడం జరిగిందనమాట. బాగానే ఉంది, పర్లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. మనకేడా బోర్ గిరేమో కొంచెం 30 మినిట్స్ తర్వాతకి మనకు కొంచెం మూవీ అయితే మంచిగా అనిపిస్తుంది. స్టార్టింగ్ రెగ్యులర్గా చూసిన స్టోరీ లెక్కనే అనిపిస్తుంది, కానీ కొంచెం 30 మినిట్స్ తర్వాత కొంచెం కథలోకి వెళ్ళడం, తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది అనమాట. కొంచెం మంచిగానే ఉంటుంది. అండ్ ఆర్టిస్ట్ వచ్చేసరికి మన పాయల్ రాధాకృష్ణ గారు అండ్ ఇందిరారామ్ యాజ్ ఏ మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు ఈ మూవీలో. రాజీవ్ కనకాల్ గారి క్యారెక్టర్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. మనకు రాజీవ్ కనకాల్ గారి క్యారెక్టరు పర్లేదు, ఒక మంచి మూవీ. స్టోరీ విషయానికి వస్తే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు మొత్తానికి ఒకటే హెడ్ ఉంటాడు. సో హెడ్ ఉంటే తను చేసే అన్యాయాల అక్రమాలు మొత్తం వీళ్ళు ఒక హీరో హీరోయిన్ ఒక డాక్యుమెంటరీ టైప్ తీద్దామని ఆ ఊరికి తీసుకెళ్ళి అక్కడున్న ప్రాబ్లమ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు బయటికి. సో ఈ విధంగా స్టోరీ అయితే పర్లేదు, మంచిగానే ఉంది. ఒక రొటీన్ స్టోరీ కానీ కొంచెం డిఫరెంట్గా చూపించడం జరిగింది అనమాట. అండ్ మన ఈ మూవీ అయితే మన త్రినాథరావు గారు ఆయన ఒక బ్యానర్లో తీయడం జరిగింది అనమాట. ఆయన మన ఈ సినిమాకు మొత్తం మెయిన్ అనమాట. పర్లేదు, మంచి కాన్సెప్ట్, మంచి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. మన అటెండ్ అంటే ఏముండదు, ఫ్యామిలీ అందరూ కలిసి చూడొచ్చు, ఇబ్బంది అని లేదు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 30 మినిట్స్ తర్వాత మంచిగా అనిపిస్తుంది మూవీ అయితే. ఓకే, పర్లేదు.